సార్ నా పేరు గఫూరు. ఒక 2017లో బ్యాంక్ లోన్ను ఇంటి కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నాను. దాని తర్వాత నెల నెల నేను కట్టుకుంటా వచ్చాను. కట్టుకున్న తర్వాత కరోనా మూమెంట్ అంటే మొత్తం ఏమైంది, కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బంది పడి బ్యాంక్ వాళ్ళకి చెప్పాను, సార్ ఇప్పుడు నేను ఈఎంఐలు కట్టడం ఇది కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, కొంచెం సమయం నేను చెప్పాను సార్. చెప్తే ఆయన సరే అని చెప్పి నాకు తెలియకుండానే ఆ ఇల్లు వేరే వాళ్ళకి ఇది నేను ఇచ్చేసాను, హ్యాండ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అంటున్నాడు సార్. చాలా ద్రోహం చేశారు నాకు. ఇన్ఫర్మేషన్ అంటే సార్ పేపర్లు పెట్టాం సార్. సెటిల్మెంట్ పెడితే ఆయన మనకి రెస్పాన్సిబుల్ లేకుండా ఆయన వచ్చి 20 లక్షలు అడిగాడు, నేను వచ్చి 15 లక్షల దాకా అడిగాను. ఆ మధ్యలో జరుగుతూ ఉండింది. ఇప్పుడు అది చెప్తానే జరుగుతూ ఉండగా ఆయన ఆయన నోటీసులు పంపించాడు. నాకు చదవడం రాదు సార్ సక్రంగా. ఆ నోటీసు పంపించాడు. దానికి తెలియకుండానే నేను వాళ్ళ దగ్గర పోలేదు అసలు. వాళ్ళే వేలం వేసి వాళ్ళే మొత్తం చేసేసాను, మొత్తం అయిపోయింది, ఇంకా నీదేం అవసరం లేదు ఆడ, నేను అమ్మేశాను. ఇదేంటంటే ఎట్టా మొత్తం సార్, నేను ఏం లేకుండా ఎట్టా అయిపోద్ది అది చెప్తే కూడా అసలు నీ ఏం రైట్స్ లేదు, అంత విలువైన ప్రాపర్టీని మీరు మీ ఇష్ట ప్రకారం మీరే అట్లా చేస్తే ఎట్టా సార్ అంటే, అది ఒక ఇదిగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒక చులకనంగా ఎట్టంటే అట్లా మాట్లాడి, ఇప్పుడు చాలామంది నాకు వచ్చి అడిగారు ఈ ప్రాపర్టీ, అదే వేరే వాళ్ళు వచ్చి అడిగితే, సార్ బ్యాంకు మధ్యలో నా మధ్యలో జరుగుతుంది సార్ విషయం, మనం ఇద్దరం అండర్స్టాండింగ్లో ఉన్నాము అని చెప్తే చాలామంది రాలేదు. ఈయన హెచ్డిపి పార్టీ, ఈయన భార్య లాయర్ అంటే వాళ్ళ పవర్లో ఉన్నామని వాళ్ళు నేరుగా వచ్చేసారు. ఇంట్లో వచ్చేసి వాళ్ళే శుద్ధం చేసుకుంటా, ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం. మా అమ్మ కూడా పక్కన అడిగితే కూడా మీదేం లేదు మాది అయిపోయింది మొత్తం, ఇప్పుడు మా బ్యాంకులో ఏమైనా ఉంటే బ్యాంకులో అడగండి, ఇప్పుడు మా ఇష్టం ఏమైనా చేస్తాం అంటే ఆ లెక్క ప్రకారం. అంటే వాళ్ళ పార్టీలో ఏ రూపంలో అది మైండ్లో వాళ్ళకి వచ్చింది నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి చాలా బాధగా సార్ని వీళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఒక లైన్ లాగా తీసుకొచ్చాను, ఒక కన్ఫ్యూజ్ చేశారు సార్ అంతా. వాళ్ళంతా కలిసి ఒక గేమ్ లాగా ఆడి వాళ్ళందరూ, బ్యాంక్ వాళ్ళు వీళ్ళు మీ పార్టీ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒక బాగా ఇది చేశారు, నాకు ఇబ్బంది పెట్టారు. ఇది 70 లక్షల ప్రాపర్టీ నేను తీసుకోవాలని ఏడ నేను పోవాలి, నేను ఇప్పుడు చాలా అప్పులు కూడా ఉన్నాను నేను డబ్బులు కూడా 15 లక్షల దాకా కట్టాను నేను. 24 లక్షలు తీసుకొని 15 లక్షలు కూడా కట్టాను బ్యాంక్కి. కట్టిన మొత్తం ఇంత అన్యాయంగా నీదేం లేదని చెప్పి కోర్టు అటాచ్మెంట్ కూడా ఉంది. కోర్టు అటాచ్మెంట్లో ఉండబట్టి కూడా వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. 2 పేపర్లు ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక నెల పైనే సార్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు ఇది నేను ఎవరు న్యాయం చాలా ఇట్టా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా చేస్తాం, మన ఇష్టం. ఒక పార్టీలో ఉండి మన లాయర్లు ఉండి ఏదైనా చేస్తామంటే ఎంత మాత్రం అది కరెక్ట్. మీరంతా కలిసి న్యాయం చేయాలా, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ. నా ఇల్లు నాకే, చూసుకుని నా ఇల్లు నాకు ఇది చేయాలి సార్. పాత్రికేయ మిత్రులకి వందనం. ఇందులో ఏంటంటే షేక్ గఫూర్ అనే అతను క్యాన్ఫిన్ హోమ్స్ అనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు 24 లక్షలు ఇళ్ళు కొనే నిమిత్తం. అదేవిధంగా ఇళ్ళు కొన్నారు 30 లక్షలకి 2017లో కొని ఆ ఇంటికి బ్యాంక్ తనఖా పెడుతూ నెల వడ్డీ ఈఎంఐ కడుతూ వచ్చారు. కానీ కరోనా కష్టకాలంలో ఈయన కట్టలేకపోయారు. చాలా ఇబ్బందిగా ఉండి బ్యాంక్కి రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఇబ్బందిగా ఉంది, టైం కావాలి సార్ అంటే బ్యాంక్ వాళ్ళు కొద్దిగా టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కట్టండి అని చెప్పారు. ఈ లోపల మేము కడతాం అన్నట్టుగా ఉండి ఈయనకి నోటీసులు ఇస్తూనే కట్టండి అని చెప్తూనే మళ్ళా మేము పొజిషన్ తీసుకున్నాము,
మేము ఇల్లు ఏలం ఏలం వేస్తున్నాం అని చెప్పారు. మేము అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసాం, 1 టైం సెటిల్మెంట్కి పోయాం. కాకపోతే వీళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు మా మాట. వీళ్ళు వచ్చేసి అసలు యాక్చువల్గా ఈ ప్రాపర్టీ 2017లో 30 లక్షలు కొన్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఈ మార్కెట్ వాల్యూ ఇక్కడ ఉండే లోకల్ వాల్యూ ప్రకారం 80 లక్షలు అవుతుంది. ఇదే ప్రాపర్టీ గవర్నమెంట్ రికార్డు ప్రకారం 51,85,058 రూపాయలు అవుతుంది. ఇంత విలువైన ప్రాపర్టీని ఈ సర్ఫేస్ యాక్ట్ ఉంది మాకు అని చెప్పి బ్యాంకు వాళ్ళు 24,70,000కి ఇతరులతో కుమ్ముక్కయి అమ్మేశారు. ఇది చాలా అన్యాయము. దీని మీద మేము చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో కేసు వేసున్నాం, జరుగుతుంది. కానీ మన ఇతని బాధని ఈ విధంగా సమాజంలో మంచి స్థితిలో ఉండాల్సిన వాళ్ళు, ఒకళ్ళకి మార్గదర్శిగా ఉండాల్సిన వాళ్ళు వేరే వాళ్ళ ఆస్తుల మీద చేయడం మంచిది కాదని చెప్తున్నా. అత్తుమే బోలో मेरी ఆస్తి ऐसा ले ली. నమస్కారం. ఇది నమస్కారం అందరికి. వీడియో సునాత సునాత 2017లో ఇల్లు తీసుకున్నారు, కొన్నారు సార్. అప్పుడు అబ్బాయి ఏమంటే 24 లక్షలు లోన్ తీసుకున్నారు. 24 లక్షలు తీసుకున్నారు. తర్వాత ఏమంటే వాడికి ఆ డబ్బులు కొంచెం చాలేదన్నమాట. 35 లక్షల దాకా అయింది సార్. అది ఈ ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి 5 లక్షలు తెచ్చుకున్నాను సార్ ఆ బ్యాంకులో నుంచే. ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా కొంచెం అప్పు తీసుకొని 35 లక్షలకి అది కొన్నాం సార్. ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలు కట్టారు ఈఎంఐలు. వాడికి హెల్త్ బాగలేకుండా వచ్చింది అన్నమాట. కరోనా, అది ఒకటి, లాక్డౌన్, ఇవన్నీ స్టేజీల్లో కట్టలేకపోయారు. కానీ ఇది వన్ టైం సెటిల్మెంట్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా. వీళ్ళ మధ్యలో జరుగుతూనే ఉంది సార్. ఈ మధ్యలో ఏమంటే ఆయన సడన్గా మేము కట్టము అంటేనే కదా సార్, ఎలా కొట్లే కట్టుకుంటాము, ఏదో ఏది చేసుకుంటామో అది కట్టుకొని మేము అప్పులు ఉన్నారు సార్. ఆ ఇంట్లో ఆడవానికి ఇచ్చున్నారు సార్. పక్కన కూడా ఉంది అమ్మాయి, పక్కన వాళ్ళు కూడా అప్పులు పడ్డాడు. బిడ్డలు గల్లవాడు, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. నా అబ్బాయి పరిస్థితి బాగలేక ఇంత కట్టాను, ఇంకా నేను ఇది కట్టాను, మీ బ్యాంక్ వాళ్ళకి చెప్పండి అని మేనేజర్కి నేను రిక్వెస్ట్ చేసుకున్నారు సార్. అంతా వెళ్ళి ఆయన విన్నట్టుగా ఏమంటే వాళ్ళ ఇష్టంగా మాకు చదువు రాదు, ఏ కాగితాలు పంపిస్తున్నారు, ఏ సైన్లు చేశారు మాకు తెలియదు. సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. పాపం ఆడుమానం ఉండే వాళ్ళకి బయటకి తీసేశారు. వాళ్ళకంతా అప్పులు కట్టాలా, వాళ్ళ టార్చర్ కూడా మాకు ఉంది సార్. వాళ్ళు కట్టాలి కదా డబ్బులు, వాళ్ళు కూడా మా అబ్బాయి పరిస్థితి బాగలేక తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇంత చెప్పినైనా లేదు సార్. మొన్న ఈయన వచ్చారు సార్, వీళ్ళు కాపురం వచ్చారు ఇంటికి వస్తే నేను చెప్పాను సార్, మీరు ముందర మేము ఉన్నామమ్మా, ఒక్కరు కూడా ఈ ఇల్లు కొంటామని రాలేదు. ఎందుకంటే బ్యాంకింగ్ మాకు జరుగుతుంది, అది మేము సెటిల్మెంట్ ఇంతగాని వాళ్ళు ఇంత అని అంటున్నారు. ఎవరు కొనబాకండి ఆ ఇంటికి, ఇది ఆల్రెడీ అప్పుల వాళ్ళు కూడా అటాచ్మెంట్ చేస్తున్నారు అని చెప్పాము సార్. చెప్పినా కానీ వాళ్ళ భార్య లాయర్ అంట సార్. ఆమె ఇంట్లోకి వచ్చి ఆ కోర్టులో ఉంటే ఆడ తేల్చుకోండి, మేము బ్యాంకులో కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకోండి అన్నారు సార్ అని చెప్పి ఇంట్లోకి వచ్చేసారు. ఇంక అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు బాధ, వీళ్ళు బాధ, అప్పులు బాధ పడలేక చాలా టార్చర్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అబ్బాయి. ఆ తర్వాత ఏమంటే రీసెంట్గా ఏమన్నారంటే పైన అది ఒక పట్ట పడిపోయింది సార్, అటు పక్క వాన పడుతుంటే కట్టుకున్నాం అన్నమాట. అది పడిపోయింది బాబు, నువ్వేమన్నా తీసావా అని చెప్పాను సార్. నేను చెప్పగానే అతను నా మీద ర్యాష్ అయిపోయి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, పట్ట అని నేను చెప్పాను సార్. కట్ చేశారా లేకుంటే కింద పడిపోయిందా, మాకు ఇవ్వలేదే అది అన్నాను. ఇంటి పక్కనే కదా అని అంటే అతను ఉండి మేము తీసుకున్నాం కదా, కోపం ఇంకా అతనికి. నేను చెప్పాను సార్, నా బిడ్డ ఏం లేదు, వాడు అప్పుల్లో ఉన్నారు, మీరేమంటే పార్టీ అతను అన్నారు. ఏ పార్టీ? ఎస్డిపి పార్టీ అన్నాడు సార్. ఫస్ట్ అబ్బాయి రాగానే నేను అడిగాను, నువ్వా నాన్న ఇది కొనింది అని, ఒక బిడ్డలాగా నేను మాట్లాడాను సార్. నేను పార్టీకి పెద్దని, నేను న్యాయంగా మాట్లాడతాను, న్యాయంగా చేస్తాను ఏ పనైనా. నా భార్య కూడా ఒక లాయరు, అస్మా పేరు, ఈయన రఫీ చెప్పాడు సార్, రఫీ భర్త అయింది అన్నారు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్, ఎలాగో ఇది తప్పు జరిగిపోయింది,
నా బిడ్డకి కాపాడు నాయనా నువ్వు. రఫీకి నేను రిక్వెస్ట్ చేసి ఉన్నాను సార్, నా బిడ్డకి కాపాడు, అప్పులు ఉన్నారు, అప్పులు బాధ కూడా భరించలేరు. ఏదో ఒకటి చేసి నువ్వు వచ్చావు కదా, నీకు మేము ఎంత కొన్నావు ఏంది అసలు అంటే మా అబ్బాయి మీదే వస్తూ ఉంది. అది రిజిస్టర్ కాలేదు సార్ వచ్చేసినప్పుడు. ఈ అబ్బాయి మీద ఈమెయిల్ వస్తూ ఉన్నాయి, కట్టమని వీళ్ళు కడుతున్నాడంట. ఆ కట్టడం ఏందో మేమే కట్టేస్తాము, నువ్వు ఏమన్నారు ఆ అబ్బాయి ఇల్లు అమ్ముతారు ఏంటి అదే ఇల్లులు అమ్ముతారు కదా వాళ్ళు అని చెప్పారు సార్ అతను. నువ్వు అలాగ వచ్చా మేము నాన్న, ఎవరు అయితే రాలేదు, ఇది మాకు ఇల్లు కూడా లేదు, అప్పులు ఉన్నాం, మేము ఏదో ఒకటి చేస్తే తీర్చాలనుకుంటున్నాం, ఆ బ్యాంక్కి మాకు మధ్యం అవుతుంది. 100 మంది వచ్చారు కూడా, వాళ్ళైతే మా మాట ఇన్ని బ్యాంకులో ఉందంటే వెళ్ళారు. నువ్వు వచ్చావు, నీకు చూసి కూడా నేను ఏందో నేను న్యాయంగా మాట్లాడతాను, నేను లీడర్ని అన్నారు, పెద్ద లీడర్ అన్నారు. నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. నువ్వు నా బిడ్డ లాంటి వాడివి, నా బిడ్డ పరిస్థితి బాగాలేదు, నువ్వు ఎంతకు వచ్చావు అంటే ఇతను తీసుకొని కూడా ఇల్లు వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి అమ్మనాటికి పెట్టాడు, వేరే వాళ్ళకి అమ్మనాటికి పెట్టారు సార్. అలాంటప్పుడు అమ్మనాటికి పెట్టారు కదా, ఆ కమిషన్ ఏందో చెప్పు, నువ్వు తీసుకో, నేను సెటిల్మెంట్ చేసి ఆయన బతిమలాడు సార్. ఆయన ఇంటానే ఉన్నాడు, పని గబగబా ఉన్న గచ్చు లాగేశాడు, ఉన్న పైపులు లాగేశాడు, ఉన్న సీట్లు లాగేశాడు, ఇది వేసేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానన్న, కోర్టులో ఉంది కేసులు, ఇలా పోయి పేదవాళ్ళకి ఇలాగ చేయడం నువ్వు న్యాయం కాదు. నువ్వు ఒక లాయర్ అంటున్నావు భార్య, నువ్వు పెద్ద లీడర్ అంటున్నావు, న్యాయపరుడు అంటున్నావు, నీకు రేపు ఇవన్నీ నేను పెట్టేశాను అంటా ఉన్నాడు. పెట్టబాక ఇవన్నీ, మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలా, ఏదో ఒకటి మా దగ్గర ఉంది వాళ్ళకి ఇచ్చేసి సెటిల్ చేసేసి మా బతుకు మేము బతకాలన్న అంటే ఇల్లేదు సార్. అతను ఇల్లేకుండా మొన్న ఏం చెప్పారంటే, మేమేం కోరుకుంటానంటే బ్యాంకు 15,000 అడిగారు, 20,000 ఆయన అడిగారు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం సార్, మాకు మా ఇల్లు ఇవ్వండి. 20 లక్షలు 20 లక్షలు ఉండిపో చేస్తాం. వాళ్ళు 20 అడిగారు సార్. న్యాయంగా మీరంతా పెద్ద మనుషులు ఉండి, ఆ రికార్డు కూడా ఉంది సార్. ఈయన 15, ఆయన 20 చెప్పింది. ఆ డబ్బులు రికార్డు కదా, ఆ డబ్బులు ఆ బ్యాంక్ ఇచ్చి నా కొడుకుకి నా న్యాయం చేయండి. మీరంతా పెద్ద మనుషులు. సేల్ అమౌంట్ కట్టేస్తాం సార్. ఆ ఇల్లు మటుకు మన అబ్బాయికి ఇల్లు లేదు, ఏం లేదు సార్, బాడిగింట్లో ఉంటున్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. మీరు తరఫున న్యాయం చేయండి. అది ముఖ్యమంత్రికి కూడా ఈ పెద్దవాళ్ళకి ఉన్నారు కదా, అందరికీ ఇది చేసింది చెప్పనాటికి రాలేదు. దయచేసి నా బిడ్డకి కాపాడండి. అప్పులు వాళ్ళు టార్చర్ భరించలేకుండా ఉన్నారు సార్. మొన్నైతే ఒక మాట అన్నారు సార్, మీరు లాయర్ల దగ్గర వెళ్తున్నారు, లాయర్లు వాళ్ళు ఏదో చెప్పి డబ్బులు ఇది చేస్తున్నారు, మీరు వృధాగా రిజిస్ట్రేషన్ అయిపోయింది మీకు ఇల్లు అన్నారు సార్. రిజిస్ట్రేషన్ ఎలా అయింది? అటాచ్మెంట్ పెట్టున్నారు, అప్పుల వాళ్ళు బ్యాంకులో వేస్తున్నారు, మీరు అటాచ్మెంట్ అంటున్నారు. అంతే పోండి, ఏమన్నా ఏసీ కూడా పొడి చేసి కూడా బయటకు వచ్చేస్తుంటారు 3 నెలల్లో, పోయి చూసుకోపోండి. అక్కడ మా పేరు రిజిస్టర్ అయింది అన్నారు సార్. 1 నెల ముందు రిజిస్ట్రేషన్ అయింది సార్. ఇది దయచేసి మీరంతా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ మాటలు, వాళ్ళ రికార్డు ఉంది సార్, దయచేసి మాకు న్యాయం చేయండి అని సార్ కోరుతున్నాం సార్. మేనేజరు ఇల్లు తీసుకున్న ఆయన షేక్ గఫూర్ అనే అతను క్యాన్ఫిన్ హోమ్స్ అనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు 24 లక్షలు ఇళ్ళు కొనే నిమిత్తం. అదేవిధంగా ఇళ్ళు కొన్నారు 30 లక్షలకి 2017లో కొని ఆ ఇంటికి బ్యాంక్ తనఖా పెడుతూ నెల వడ్డీ ఈఎంఐ కడుతూ వచ్చారు. కానీ కరోనా కష్టకాలంలో ఈయన కట్టలేకపోయారు. చాలా ఇబ్బందిగా ఉండి బ్యాంక్కి రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఇబ్బందిగా ఉంది, టైం కావాలి సార్ అంటే బ్యాంక్ వాళ్ళు కొద్దిగా టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కట్టండి అని చెప్పారు. ఈ లోపల మేము కడతాం అన్నట్టుగా ఉండి ఈయనకి నోటీసులు ఇస్తూనే కట్టండి అని చెప్తూనే మళ్ళా మేము పొజిషన్ తీసుకున్నాము, మేము ఇల్లు ఏలం వేస్తున్నాం అని చెప్పారు. మేము అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసాం, 1 టైం సెటిల్మెంట్కి పోయాం. కాకపోతే వీళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు మా మాట.
వీళ్ళు వచ్చేసి అసలు యాక్చువల్గా ఈ ప్రాపర్టీ 2017లో 30 లక్షలకు కొన్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఈ మార్కెట్ వాల్యూ ఇక్కడ ఉండే లోకల్ వాల్యూ ప్రకారం 80 లక్షలు అవుతుంది. ఇదే ప్రాపర్టీ గవర్నమెంట్ రికార్డు ప్రకారం 51,85,058 రూపాయలు అవుతుంది. ఇంత విలువైన ప్రాపర్టీని ఈ సర్ఫేస్ యాక్ట్ ఉంది మాకు అని చెప్పి బ్యాంకు వాళ్ళు 24,70,000కి ఇతరులతో కుమ్ముక్కయి అమ్మేశారు. ఇది చాలా అన్యాయము. దీని మీద మేము చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో కేసు వేస్తున్నాం, జరుగుతుంది. కానీ మన ఇతని బాధని ఈ విధంగా సమాజంలో మంచి స్థితిలో ఉండాల్సిన వాళ్ళు, ఒకళ్ళకి మార్గదర్శిగా ఉండాల్సిన వాళ్ళు వేరే వాళ్ళ ఆస్తుల మీద చేయడం మంచిది కాదని చెప్తున్నాం. నేను వచ్చి హెచ్డిపి మొహమ్మద్ రఫీ జిల్లా అధ్యక్షుడు కదా సార్. ఈయన ఇంట్లో ఉండేది, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఈయనే మొత్తం చేసింది. ఈయన ఆయన బ్యాంకులు ఇద్దరు కలిసి కుమ్మకి బాగా ఇదేసి ప్లానింగ్ గా వీళ్ళ వల్ల మీకు ఏమైనా ప్రాణహాని అన్నట్టుగా అనిపిస్తుందా? వాళ్ళు వాళ్ళు ఒక రకంగా వాళ్ళు మంచిగా అడిగితే వాళ్ళు వేసేస్తారు అన్నారు. ఏమైనా చేస్తూ ఉంటున్నారు. ప్రాణహాని సార్ లీగల్ నోటీస్ కానీ ఇచ్చేసి మేము నాకు చదువు రాదు, నాకు తెలియదు. ఆయన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, ఫోన్లో మాట్లాడింది. నాకు చెప్పలేదే మీరు ఫోన్లో. నాకు నేను ఎలా చేస్తున్నా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏదైనా మాటలు చెప్తున్నాడు. మాటల్ని తారుమారు చేస్తున్నాడు. ఇప్పుడు 24 లక్షలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ వాల్యూ 60 లక్షలు 70 లక్షలు ఇల్లేది. ఎట్లా వాళ్ళ డైరెక్ట్ వీడిగా లోన్ 18 లక్షల లోన్ ఇచ్చేసాడు ఆ ఇంట్లోనే. ఆయన మొన్న రిజిస్టర్ చేశాడు, 8 నెలల ముందు ఇచ్చాడు, మొన్న రిజిస్ట్రేషన్ చేశాడు. ఎట్టంటే అట్లా గేమ్లు చేసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు క్లబ్ పై నేను మాట్లాడుతాను సార్. ఆల్రెడీ మన బ్యాంక్ మేనేజర్ మాట్లాడాను సార్. ఏ బేస్ పైన మీరు అమ్ముతున్నారు? వాళ్ళకి అసలు బేస్ లేదు సార్ అమ్మడానికి, వాళ్ళకి బేస్ లేదు సార్ అమ్మడానికి. నేను చెప్పాను లిమిటేషన్ యాక్ట్ కూడా అయిపోయింది, ఇది లిమిటేషన్ తర్వాత వచ్చావు నువ్వు, ఏ విధంగా అమ్ముతారు మీరు అని చెప్పేసి సేల్స్ సర్టిఫికేట్ అడిగితే మా దగ్గర సేల్స్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి